కిరీటి హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలలో శ్రీలీల నటించింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఈ ఏడాది అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రాహీం ఖాన్ ప్రస్తుతం దిలర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఆషికీ 3 సినిమాలో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 2 సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇక శ్రీలీల ఇటీవలే జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటించాడు. వైరల్ వయ్యారి సాంగ్ బాగా ఫేమస్ అయింది. సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమాలో శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు అని తేల్చేశారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీల 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే టాక్ నడుస్తోంది. కొత్త హీరోతో శ్రీలీల నటించిన ఒక పాట ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. మాకు డబ్బులుంటే మేమిలా శ్రీలీలతో నటించి ఉండొచ్చేమో, అసలు డబ్బులిచ్చినంత మాత్రాన కొత్త హీరోతో ఇలాంటి పాటలు కూడా చేసేస్తుందా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ పాట నుంచి కొన్ని అసభ్యకర సన్నివేశాలు ఉన్న వీడియోలను వారు షేర్ చేస్తూ డబ్బులిచ్చినంత మాత్రాన ఇలాంటి పాటలు కూడా చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.